హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. ఇది మాట్లాడుకునే మ్యాచ్ మాత్రమే కాదు, మాటలు పడిపోయేలాగా చేసిన మ్యాచ్. 260 ఒక టీం కొట్టింది అంటే మోర్ ఆఫెన్ దెన్ నాట్ ఆ టీం గెలిచేస్తుంది అని అనుకున్నాం, కానీ ఈ సీజన్లో కొంచెం తారుమారు అవుతుండడానికి కనిపించింది. కానీ సునాయాసంగా 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఇంకొక ఓవర్ పూర్తిగా మిగిలి ఉండగా అసలు ఈ స్కోర్ ఒక స్కోరేనా అన్నట్టుగా భావన కలిగించి గెలవడం అంటే అది పంజాబ్ కింగ్స్కి మాత్రమే సాధ్యమైంది. ది హైయెస్ట్ ఎవర్ చేజ్ ఇన్ T20 ఇంటర్నేషనల్, ఐపీఎల్, అది అక్రాస్ ఆల్ T20s ది హైయెస్ట్ ఎవర్ చేజ్ అనేది ఇవాళ నమోదైంది. అండ్ కర్టెసీ జానీ బెర్స్టో, శశాంక్ సింగ్. కేకేఆర్ అంత పెద్ద టైట్ టోటల్ కొట్టినా కూడా వాళ్ళు ఇక్కడ డిఫెండ్ చేసుకోలేకపోయారు. అండ్ ఏం జరిగింది ఈ మ్యాచ్లో? లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ముందుగా ఈ మ్యాచ్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక కేకేఆర్ స్టార్టెడ్ అ స్ట్రాంగ్ ఫేవరెట్స్. పొద్దున కూడా మాట్లాడుకున్నాం, పంజాబ్ కింగ్స్ వాళ్ళ బ్యాటింగ్ సమస్యలు చాలా జటిలంగా ఉన్నాయి. దాన్ని ఎట్లా వాళ్ళు ఆ ముళ్ళు అనేది ఎట్లా విప్పుకుంటారు ఏంటి అనేది అర్థం కాని పరిస్థితి అని. అండ్ వాళ్ళ బౌలింగ్ కూడా కొంచెం బెటర్ అవుతుంది అనుకున్నాం, కానీ దురదృష్టవశాత్తు ఆ బౌలర్ల గురించి ఎవరైతే బాగా వేస్తున్నారో పర్వాలేదు, డెవలప్ అయ్యారు, ఇంప్రూవ్ అయ్యారు అని మనం మాట్లాడుకున్న వాళ్ళే భారీగా పరుగులు కన్సిడర్ చేశారు. శామ్ కరణ్ ఫస్ట్ 3 ఓవర్లు ఓకే, లాస్ట్ ఓవర్లో 24 పరుగులు ఇచ్చాడు. రబాడా ఫస్ట్ నుంచి ఏం బౌలింగ్ వేస్తున్నాడో అతనికి అర్థం కాల. రబాడాని బాది అవతల పడేశాడు సునీల్ నారాయణ్. హర్షల్ పటేల్ ఫస్ట్ 2 ఓవర్స్లో అతనేం వేశాడు అతనికి అర్థం కాల. మళ్ళీ బ్యాక్ టు స్క్వేర్ 1 అయ్యాడు హర్షల్ పటేల్ అనిపించింది. కాకపోతే లాస్ట్ ఓవర్ మళ్ళీ అతను వేసి కాస్త కంట్రోల్ చేయగలిగాడు. ఆ విషయంలో ఓకే అనుకున్నాం. నిజంగా అద్భుతంగా బౌలింగ్ వేసిన వాళ్ళు ఎవరు అని మనం ఆలోచిస్తే రాహుల్ చహర్ వచ్చాడు. రాహుల్ చహర్ వచ్చి మధ్యలో 8 runs per over, 8.5 runs per overతో వెళ్ళడం, మిగతా వాళ్ళందరూ 15-16కి వెళ్ళినప్పుడు ఇతను 8 runs per over వెళ్ళాడంటే ఆలోచించుకోవచ్చు ఎలా ఉందో. హర్ప్రీత్ బ్రార్ వాళ్ళు ఎందుకు యూటిలైజ్ చేయలేదో నాకు అర్థం కాలేదు. జస్ట్ బికాస్ నరేన్ బాగా ఆడుతున్నాడు యూటిలైజ్ చేయలేదా? అతను బాగా వేస్తున్నప్పుడు అతని చేత వేయించాలేమో అని అనిపించింది. బట్ ఎప్పుడైతే కేకేఆర్ బ్యాటింగ్ చేయడం మొదలుపెట్టిందో అక్కడ సాల్ట్, ఇక్కడ నరేన్ ప్రతి బాల్ని చీల్చి చెండాడారు. అసలు ఇది బౌలింగా? ఇదా ఇలా అయ్యాలా మీరు బౌలింగ్? అసలు ఇంటర్నేషనల్ క్రికెటర్ అనే డౌట్లు క్రియేట్ చేసేలా కొట్టారు బాస్. అండ్ టు బి వెరీ ఫెయిర్, టు బి వెరీ ఆనెస్ట్, ఒక ఫెయిర్ అసెస్మెంట్గా మనం మాట్లాడుకోవాలంటే కేకేఆర్ బౌల్డ్ మచ్ బెటర్ దెన్ పంజాబ్. సో పంజాబ్ ఒక మీడియాకర్ బౌలింగ్ని కేకేఆర్ కొట్టింది, కేకేఆర్ అబవ్ యావరేజ్ బౌలింగ్ని పంజాబ్ కొట్టింది. అందుకే ఈ విక్టరీ అనేది ఇంకా గట్టిగా కేకేఆర్ని బాధపడతాయి. అరే బాగా వేసి కూడా వాళ్ళు ఇట్టా కొట్టేశారు, ఇదేంట్రా పరిస్థితి, ఇంకేమైనా డిఫరెంట్గా చేసి ఉండాల్సిందా, ప్రెషర్లోకి వెళ్ళిపోయాం. టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ది ఇన్నింగ్స్ ఆఫ్ కోర్స్ ఒక 12-13 ఓవర్స్ ఏంటో చేతులు ఎత్తేసారు, హ్యాండ్స్ అప్. సునీల్ నారాయణ్ స్పెల్ ఎప్పుడైతే అయిపోయిందో కేకేఆర్ దాసావు అనేసారు పంజాబ్ కింగ్స్కి. వాళ్ళు బల్లే ట్యూన్కి బీట్ కొడుతున్నారు, వీళ్ళు డ్యాన్స్ చేశారు, అంతే. అంతకుమించి ఏమీ జరగలేదు అక్కడ. బట్ కేకేఆర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు వే నరేన్ అండ్ సాల్ట్ వర్ గోయింగ్, దానికి తోడు 3-4 క్యాచ్లు డ్రాప్ చేశారు శుభ్రంగా. యూ ప్లీజ్ సిట్ మీ సార్ అంటే క్యాచ్లు కూడా డ్రాప్ చేసి వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. వాళ్ళు ఎందుకు కోరుకుంటారు? వాయించి వదిలిపెట్టారు. తర్వాత నరేన్ వికెట్ పడింది, బాగానే ఉంది. తర్వాత సాల్ట్ వికెట్ పడింది, బాగానే ఉంది. ఇక్కడ ఐ ఫెల్ట్ బ్యాడ్. సాల్ట్ వికెట్ పడినందుకు కాదు, రింకు సింగ్ రానందుకు. రింకు సింగ్ ఒక ఫినిషర్గా మీరు ఆలోచిస్తున్నాడు. అతను 19 ఓవర్ 20 ఓవర్లు కాదు రావాల్సింది. ఫినిషర్ అంటే ఒక 6-7 ఓవర్లు ఉండగా వచ్చినా కూడా అతను ఫినిషర్. అటువంటి నేపథ్యంలో ఒక 42 బాల్స్లో అతను ఒక 20 బాల్స్ ఒక 50 కొట్టాడు. దట్ ఈస్ వాట్ యూ కాల్ యాజ్ అ ఫినిషర్. లాస్ట్ ఓవర్లో వచ్చి కొట్టేయడం అనేది పోయినాయి, ఆ రోజులు పోయినాయి. అవి చేయాలంటే దానికి ఒక స్పెసిఫిక్ రోల్, రెస్పాన్సిబిలిటీ, హడావిడి, ఆ టీం లైనప్ అవన్నీ వేరేగా ఉంటాయి. అది తీసుకొచ్చి రింకు సింగ్ ఆమోదించడం అనేది కరెక్ట్ కాదు. అండ్ ఎస్ ఓకే ఫైన్, మీరు అసలు పంపించారు బాగానే ఉంది. బట్ వెంటనే రింకు రావాలి. అయ్యర్లు ఇద్దరు ఆడారు, అయ్యర్ బాగా ఆడాడు, వెంకటేశ్వర్ బాగా ఆడాడు, శ్రేయస్ గారు కూడా బాగానే అటాక్ చేసాడు, కాదనట్ల. వాళ్ళని ఏమి తక్కువ చేసి మాట్లాడట్లేదు, వాళ్ళకి ఏమి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడట్లేదు. బట్ వరల్డ్ కప్ యాంగిల్లో మనం మాట్లాడుకున్న ఒక రింకు సింగ్ లాస్ట్ ఇయర్ ఏం చేశాడన్న యాంగిల్లో మాట్లాడుకుంటే హాజ్ నాట్ బీన్ గెటింగ్ ఇనఫ్ డెలివరీస్. అదొక్కటే బాధ కలిగించింది ఆ ఇన్నింగ్స్లో. మిగతా బాధ అంతా కూడా పంజాబ్ బౌలర్స్ పంచుకున్నారు. 262 కొట్టారు, కొట్టించారు. క్యాచ్లు డ్రాప్ చేసి పేలవమైన లెంత్లు వేసి, రబాడా లాంటి బౌలర్ అలాంటి లెంత్లు వేసి ఫస్ట్ 2 ఓవర్లు హర్షల్ పటేల్ ఏం చేస్తున్నాడు అర్థం కాకుండా బౌలింగ్ వేస్తూ, వాళ్ళ అదృష్టం బాగుండి అక్కడ లాస్ట్ ఓవర్ హర్షల్ పటేల్ వేయడం, తర్వాత మధ్యలో ఇక్కడ రాహుల్ చహర్ వేయడం కాస్త వెళ్ళిపోయింది. అండ్ 260 ఇక చేయాలంటే అగేన్స్ట్ కేకేఆర్ స్ట్రాంగ్ బౌలింగ్. సరే వాళ్ళు 200 అనేది చాలాసార్లు కన్సిడర్ చేశారు. వాళ్ళు ఆర్సీబీ మీద కన్సిడర్ చేశారు, ఎస్ఆర్హెచ్ మీద కన్సిడర్ చేశారు, ఆర్ఆర్ మీద కన్సిడర్ చేశారు. ఆర్ఆర్లో 220 ఆర్డర్ రన్స్ వాళ్ళు డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇక 260 ఆర్డర్ రన్స్ డిఫెండ్ చేసుకోలేకపోయారు. ఇవన్నీ అక్కడే జరిగాయి, ఇవన్నీ కోల్కతాలోనే జరిగాయి. కోల్కతాలో జరిగిన మ్యాచ్లో 200 పైన కొట్టడం అనేది సుసాధ్యమైంది కేకేఆర్ బౌలింగ్లో అనేది మళ్ళీ రుజువైంది. కాకపోతే ఇది 260. అండ్ పంజాబ్ బ్యాటింగ్ ఎప్పుడు కూడా అంత వాళ్ళకి క్లిక్ కాల. అండ్ పంజాబ్ ఈ సీజన్లో ఒక్కసారి కూడా వాళ్ళ అపోనెంట్కి 200 కొట్టని వాళ్ళు కొట్టేశారు, 260 కొట్టారు ఏకంగా. సో అలాంటి పరిస్థితులు ఆడాలనుకుంటున్నప్పుడు ఒకటే మార్గం, బ్యాంగ్. నీకు చేసేది ఏమీ లేదు.
వెళ్ళండి, తగిలిందంటే కనుక తగిలిస్తూనే ఉండండి. 2-3 సిక్స్ వేయండి, షేప్ లూజ్ కాకండి, కొంచెం రిస్క్ తీసుకొని ఆడండి. ఆ తర్వాత బౌలర్లు కూడా మీరు తీసుకునే రిస్క్కి వాళ్ళు కొంచెం జంకుతారు, వాళ్ళు జంకినప్పుడే మీరు దూకండి, మీరు దూకినప్పుడు రివార్డులు వస్తాయి అనే ఆలోచనతో వెళ్ళారు. ఎక్కడ కూడా ద్వంద్వ వైఖరి అనేది లేకుండా, ఎక్కడ కూడా సెకండ్ థాట్ అనేది లేకుండా సింగిల్ పాయింట్ అజెండాతో వెళ్ళిపోయారు. సింగిల్ పాయింట్ అజెండాతో వెళ్ళడం మాత్రమే కాదు, బ్యాటింగ్ ఆర్డర్ మార్పులు కూడా జరిగాయి. బేరస్ను ఓపెనింగ్ పంపించారు ప్రభ్సిమ్రన్తో. శామ్ కరన్ వచ్చే ప్రయత్నం చేయలేం, ఎందుకంటే అతనికి తెలుసు అతనికన్నా బెటర్ హిట్టర్లు వీళ్ళు అని. అది ఒక మంచి నిర్ణయం, మళ్ళీ క్యాప్టెన్గా చాలా మంచి నిర్ణయం. ఓవరాల్గా టీం తీసుకున్న నిర్ణయాల్లో ఇది ఫస్ట్ తీసుకున్న మంచి నిర్ణయం. తర్వాత రైలీ రూసో, ఆ తర్వాత శశాంక్ సింగ్, అది మంచి నిర్ణయం. అక్కడ జితేష్ని పంపించాలా, ఇంకొంచెం లేట్గా ఆగాల, అశుతోష్ అండ్ శశాంక్ లేట్గా వచ్చి ఆడతారు, జితేష్ వెళ్ళి అక్కడ సునీల్ నారాయణ ఆడతాడు, ఇవేమీ చేయాలి. ఎవరు బాగా బాధపడేసే బ్యాటర్లు ఉన్నారో వాళ్ళకే అవకాశం ఇద్దాం అనుకున్నారు, దానికి తగ్గట్టుగా ఆడారు కూడా, అది మెచ్చుకోవాలి. ప్రభ్సిమ్రన్ సింగ్ అదరగొట్టాడు, 20 balls అంత కొట్టాడు, రన్అట్ అయిపోయాడు. అతను రన్అట్ కాకుండా ఉంటే మధ్యలో కూడా ఒక చిన్న స్లంప్ లాగా వచ్చింది, 2-3 ఓవర్లు, ఆ ఓవర్లు కూడా వచ్చేవి కావు. ప్రభ్సిమ్రన్ సింగ్ ఆడిన ఆట తీరు చూస్తుంటే కనుక ఓడి అమ్మ ఏందబ్బా ఇది అనిపించింది. కోల్కతా నైట్ రైడర్స్ మీకే అంటుందా, మీరు మమ్మల్ని కొడతారు, నేను కొట్టి చూపిస్తాను. అతనే లీడ్ తీసుకొని మరీ కొట్టాడు, బెస్ట్ ఆడుతున్నాడు, ఇతను లీడ్ తీసుకొని మరి ముందుకెళ్ళిపోయాడు. సరే, పవర్ ప్లేలో 93 వికెట్ పడింది, లాస్ట్ బాల్ ఆఫ్ పవర్ ప్లేలో వికెట్ పడింది, 93 వచ్చింది స్కోర్. ఇతను ఆల్రెడీ 54 కొట్టాడు, 32-33 దగ్గర బ్యాటింగ్ చేస్తున్నాడు. వామ్మో ఇదేంటి, సరే ఓకే, ఇక్కడ వికెట్ పడింది కాబట్టి స్లంప్ వస్తుంది, నారాయణ ఉన్నాడు, వరుణ్ ఉన్నాడు, వాళ్ళు విసిరి కొడతారు, వాళ్ళు ఈశ్వరుని వీళ్ళు తట్టుకోలేరు. ఆ తర్వాత రసల్ వస్తాడు, స్లో బాల్ వేస్తాడు, ఎక్కడో అక్కడ ప్రాబ్లం వస్తుంది, మళ్ళీ వీళ్ళు లాస్ట్లో స్మాష్ బ్రోస్ వస్తారు, చివరి దాకా తీసుకెళ్తారు, 240-250 దాకా తీసుకెళ్తారు, అక్కడ ఓడిపోతారు, మళ్ళీ క్లోజ్ ఫైట్, హార్డ్ ఫాట్, ఓడిపోయారు, రాంగ్ సైడ్, అది ఇది మాట్లాడతారు అనుకుంటే, రైలీ రూసో వచ్చి ఫస్ట్ 4 బాల్ ఏం చేయాలి, ఏమీ చేయాలి, ఆడలేకపోయాడు నరేన్. 1 రన్నే, 7th ఓవర్ 1 రన్ మాత్రమే వచ్చింది నరేన్ బౌలింగ్లో. ఆ తర్వాత మళ్ళీ మిగతా ఫాస్ట్ బౌలర్ చేసినప్పుడు కొట్టడం మొదలుపెట్టాడు. అతను కూడా 26 పరుగులు కొట్టాడు. అతను 26 పరుగులు కొడుతున్నప్పుడు ఇక్కడ ఈ మనిషి మాత్రం వాయించి వదిలిపెట్టాడు. స్లో బౌన్సర్ అక్కడ రస్సల్ని భలే హుక్ షాట్ ఆడాడు. ఆ తర్వాత బాల్ స్లోగా ఉంది కానీ ఆర్క్లో ఉంది, కొంచెం మంచి హైట్లో ఉంది అంటే కనుక బాల్ దాటింది స్టేడియం. శ్రీనివాస్ అని నా ఫ్రెండ్, ఈ మధ్య ఐఎం కాల్కటాలో ఎగ్జిక్యూటివ్ MBA చేయడానికి చేరాడు. వాళ్ళ ఐఎం బ్యాచ్ అంతా కూడా ఈడెన్ గార్డెన్స్కి వెళ్ళారు. అతను అప్డేట్ ఇస్తున్నాడు, బేర్స్టో కొడుతుంటే ఒక్కొక్కళ్ళకి బైర్లు గమ్మే కళ్ళు. ఏంద్రా ఇది అనుకున్నారు. ముందు వాళ్ళు కొట్టినప్పుడు బాగా ఎంజాయ్ చేశారు ఈడెన్ గార్డెన్స్ క్రౌడ్. ఆ తర్వాత బేర్స్టో కొట్టడం చూసిన తర్వాత సైలెంట్ అయిపోయారు, మెల్లమెల్లగా అప్రిషియేట్ చేయడం మొదలు పెట్టారు. ఎందుకంటే వాళ్ళకి వేరే మార్గం లేదు, దే హ్యావ్ సీన్ అన్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్, ఇదే చెప్పాడు మావాడు. అండ్ అలాంటి ఇన్నింగ్స్ ఆడుతున్నప్పుడు తెగింపు కావాలి. ఈ యొక్క ఆటలో బాగా నచ్చింది పంజాబ్ కింగ్స్ దగ్గర ఏంటి అంటే కనుక తెగింపు. సో వాళ్ళు డిసైడ్ అయిపోయారు, కొడదాం లేదంటే ఓడిపోతాం. 260 కొట్టి మనం టిక్కు ఆడుకుని 220 కొట్టి ఓడిపోవడం కన్నా అట్లీస్ట్ ట్రై చేసాం, స్టార్టింగ్లో ట్రై చేద్దాం, లేదంటే వీ హ్యావ్ అనదర్ ఆల్టర్నేటివ్. అసలు ముందు వెళ్ళిపోదాం పదా అని చెప్పేసి వెళ్ళిన తీరుకి వాళ్ళకి వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లగా KKR బౌలింగ్ మీద ఇంపాక్ట్ చూపించాయి. సునీల్ నారాయణ ఒక్కడే 6 runs per over ఎకానమీతో బౌలింగ్ వేశాడు. మిగతా వాళ్ళందరికీ బడిత పూజ జరిగింది. ప్రతి ఒక్క బౌలర్ పరుగులకి వెళ్ళాడు. రసల్ స్లోవర్ వన్స్ వర్కౌట్ కాల, హర్షిత్ రాణా డిఫరెంట్ లెంగ్స్ వర్కౌట్ కాలేదు, దుష్యంత్ చమీరా బౌలింగ్లో వర్కౌట్ కాలేదు. తర్వాత వాళ్ళు అనుకూల్ రాయ్ బౌలింగ్ ఎందుకు ట్రై చేశారో అర్థం కాలేదు, అతనికి ఎటు తిరిగి వర్కౌట్ కాదు. సరే, ఆ ఓవర్ అనేది అయిపోయింది. ఎన్ని విధాలుగా చూసుకున్నా అన్ని విధాలుగా వాళ్ళకి ఇబ్బంది అయ్యింది. మిచెల్ స్టార్కి ఏదో వేలు కట్టయిందని చెప్పేసి దుష్యంత్ చమీరా వచ్చాడు, చమీరాకి కూడా అన్ని కట్టయిపోయినాయి. అక్కడ శ్రేయస్ అయ్యర్ మోహన్ చూస్తున్నప్పుడు అనిపించింది అసలు వాట్ వెంట్ రాంగ్ అనే ఆలోచన కూడా అతను ఒక రకంగా ఒక స్థితిలో కూర్చోబెట్టింది, ఒక భ్రాంతికరమైన సిచ్యువేషన్లో కూర్చోబెట్టింది. ఇది జరుగుతోంది నిజమేనా అని చెప్పేసి. యూ డోంట్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ బ్యాటింగ్, అది గ్యారంటీ. అండ్ ఎస్పెషలీ ఫ్రమ్ అ టీమ్ ఎవరైతే కొన్ని ఓడిపోతూ వచ్చారో, క్లోజ్ మ్యాచెస్ ఓడిపోతూ వచ్చిన టీం దగ్గర నుంచి ఇలాంటి అటాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయం. పైగా ఒక సునీల్ నారాయణ ఉన్నాడు, ఒక వరుణ్ చక్రవర్తి, ఒక రసల్, ఒక హర్షిత్ రాణా, ఇలాంటి బ్యాచ్ ఉన్నప్పుడు నరేన్ అంత బాగా చేసి అక్కడ మీకు రన్అట్ చేసి కొంచెం ఇబ్బందికరంగా బౌలింగ్ చేసి అంతా చేస్తూ ఉన్నప్పుడు యూ విల్ నెవర్ థింక్ దట్ మిగతా వాళ్ళ మీద అంత స్థాయిలో అటాక్ చేస్తారు. అది కూడా ఒక ప్రభ్సిమ్రన్ సింగ్, ఒక అన్క్యాప్డ్, అలాగే ఒక శశాంక్ సింగ్, ఒక ఎంటిటీతో, ఒక అన్క్యాప్డ్ ప్లేయర్తో, అలాగే ఓన్లీ డొమెస్టిక్ మాత్రమే ఆడి అసలు ఐపీఎల్లో ఉంటాడా ఉండడా, ఈ శశాంక ఆ శశాంక వేరే ఏదో శశాంక, రాంగ్ నేమ్ అనుకుందని ఇప్పుడు స్ట్రాంగ్గా ఇదే నా నేమ్ అని చెప్పించాడు ప్రతి ఒక్క పంజాబ్ కింగ్స్ సపోర్టర్ చేత, యాజమాన్యం చేత. అలా ఆడుతున్నసరికి ఎవరు ఏం చేయాలో అర్థం కాలేదు. అండ్ బాయ్ శశాంక్ సింగ్ ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చాడో గేమ్ క్లీన్ హిట్టింగ్ అయ్యా బాబు, అది క్లీన్ హిట్టింగ్. అది షార్ట్ బ్యాట్ వదిలేగానే 6 డిసైడెడ్. అది హైట్ ఉండింది, డిస్టెన్స్ ఉండింది, అండ్ అన్ని వైపులా కొట్టాడు. ఒక 6 అయితే ఇలా కూర్చొని కొట్టాడు. అది
సమీర్ అలీ. తర్వాత స్లోవర్ బాల్ వస్తే మిడ్ వికెట్ పైన కొట్టాడు, ఒకటి స్ట్రైట్ 6 కొట్టాడు, ఒకటి ఎక్స్ట్రా కవర్ మీద కొట్టాడు. అన్ని యాంగిల్స్లో అతను షాట్ ఆడగలిగాడు. బేర్స్టో 48 బాల్ 108 కొట్టాడు. అట్స్ అ ఫెంటాస్టిక్ నాక్. అది 50 బాల్ కూడా ఆడకుండా 108 అనేది కొట్టాడు. అండ్ క్లియర్గా అతని స్ట్రైక్ రేట్ మీరు కనుక చూస్తుంటే కనుక డెఫినెట్లీ ఇట్ ఇస్ అరౌండ్ 220 ప్లస్ స్ట్రైక్ రేట్తో కొట్టాడు. అండ్ అదే స్ట్రైక్ రేట్ కావాలి ఇక్కడ 13 runs per overతో వెళ్ళాలి అంటే కనుక ఆ 220 స్ట్రైక్ రేట్తోనే కొట్టాలి. అతను కొట్టాడు. ప్రభుసిమ్రన్ సింగ్ కూడా 20 balls 54, అది కూడా బాగా వర్కౌట్ అయింది. శశాంక్ వచ్చి ఇలా ఇష్టం వచ్చినట్టు కొట్టాడు, అంటే తనకి ఇష్టం వచ్చినట్టు కొట్టాడు. నేను వేవర్డ్గా కొట్టాడు అన్నట్లు, తనకి ఎక్కడ ఇష్టంగా కనిపించిందో అక్కడే కొట్టాడు. సో అలా కొట్టేసరికి అన్ని పరుగులు వచ్చేసాయి. సో హియర్ కేకేఆర్ బౌలింగ్లో దే షుడ్ హావ్ బీన్ లిటిల్ స్మార్ట్. ఒక యార్కర్ కనిపించలేదు వాళ్ళ బౌలింగ్లో, నాట్ ఈవెన్ 1 యార్కర్. ఏదో కూర్చొని కొట్టాడు ఒక బాల్ శశాంక్, అది ఫుల్ టాస్గానే వెళ్ళింది. ఒక్కళ్ళు యార్కర్ వేయలేదు వాళ్ళ దగ్గర నుంచి. అండ్ ఒకళ్ళు కట్టర్స్ వేసే ప్రయత్నం చేశారు, కానీ లెంగ్త్స్ ఆఫ్ ద కట్టర్స్ ఆర్ కంప్లీట్లీ రాంగ్. సునీల్ నారాయణ ఒకవైపు నుంచి వేస్తుంటే కనుక ఇంకో వైపు నుంచి సపోర్ట్ అనేది రాలేదు. 260+ మీరు డిఫెండ్ చేసుకుంటూ ఉన్నప్పుడు 99 out of 100 times యూ షుడ్ విన్ ద గేమ్, అందులో డౌటే లేదు. అలా జరగలేదు అంటే కనుక మీరు సరిగ్గా బౌలింగ్ వేయలేదన్న విషయం ఒకటి ఒప్పుకోవాలి. అండ్ ది అపోనెంట్ ప్లేడ్ వెల్, అది కూడా ఒప్పుకోవాలి, అది అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళు తెగించాడారు. పదే పదే చెప్తున్నా, ఇటువంటి హై స్కోరింగ్ గేమ్స్ ఉన్నప్పుడు ఒక టీం హై స్కోరింగ్ కొట్టిందంటే రెండో టీం కూడా కొట్టే అవకాశాలు అంతే ఉంటాయి. వీళ్ళు కొట్టారంటే వాళ్ళు కొట్టగలరు, వాళ్ళ దగ్గర హిట్టర్స్ ఉన్నారు. వాళ్ళ ఫామ్లో ఉన్నారా లేదా అనే విషయం పక్కన పెట్టండి, వాళ్ళ దగ్గర హిట్టర్స్ ఉన్నారు, వాళ్ళు కొట్టగలరు. వాళ్ళు కొట్టాలంటే కాసంత లక్ కలిసి రావాలి, ప్రతి బాల్ టైం అవ్వాలి. అది అయ్యింది. అది అయినప్పుడు వస్తాయి ఇలాంటి పరుగులు. సో 2 runs గెలిచామా, 25 పరుగులతో గెలిచామా, 34 పరుగులతో గెలిచామా, ఇమ్మెటీరియల్ అక్కడ 2 points వచ్చాయా లేవా అనేది ఇంపార్టెంట్. ఇద్దరికిద్దరు శుభ్రంగా బాధవతలు పడేస్తుంటే బౌలర్లని, అక్కడ బౌలర్ ఎవడు ఎక్కువ రన్లు ఇచ్చాడని చెప్పేసి చూస్తూ ఉండడం కాదు, ఎలా డిఫెండ్ చేయాలనే ఒక ప్లాన్ ఆ సమయంలో రావడం. ఆల్ కేకేఆర్ నీడెడ్ వాస్ 3 strong overs back to back. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీతో అదే చేసింది, ఎస్ఆర్హెచ్ ముంబైతో అదే చేసింది. 3 back to back స్ట్రాంగ్ ఓవర్స్ వచ్చాయి, అందుకే వాళ్ళు గెలవగలిగారు ఆ మ్యాచ్. వాళ్ళు ఎంత మార్జిన్తో గెలిచారనే విషయం ఇమ్మెటీరియల్. ఆ ఓవర్లు పడ్డాయా లేదా అనేది ఇంపార్టెంట్. ఆ ఓవర్ పడలేదు కేకేఆర్కి, అందుకే ఓడిపోయారు ఈ మ్యాచ్. అండ్ మనం పొద్దున కూడా ఒక మాట చెప్పాం, స్లంప్ అయ్యే అవకాశం కేకేఆర్కి ఎల్ఎస్జీకి కాస్త కనిపిస్తుంది ఆ టాప్ 4లో. దానికి కారణం ఏంటి అంటే, ఒకటి దేర్ బౌలింగ్ వాజ్ వీక్. సునీల్ నారాయణ కాకుండా మీరు అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళు రన్లు ఇస్తూ వచ్చారు, బట్ సమ్హౌ దే ఆర్ డూయింగ్ వెల్. వాళ్ళ బ్యాటింగ్లో సమస్యలని, ఆ బ్యాటింగ్ సమస్య ఇంకా ఓపెన్ అవ్వాలా. వాళ్ళ బ్యాటింగ్ సమస్య ఓపెన్ కాకుండానే వాళ్ళ బౌలింగ్ కాన్ఫిడెన్స్ని పంజాబ్ కింగ్స్ దెబ్బతీసింది. బ్యాటింగ్లో మళ్ళీ ఓపెనర్లే కొట్టారు, దాని బై ప్రోడక్టే అక్కడ వెంకటేష్ అయ్యర్ కానీ శ్రేయస్ అయ్యర్ కానీ ఆడింది. ఓపెనర్లు ఫెయిల్ అయితే మళ్ళీ ఆడే ప్లేయర్లు ఆడే నాక్ వాళ్ళ దగ్గర కనిపించలేదు. లాస్ట్ మ్యాచ్ ఏదో కొంచెం ఆడారు కానీ అది సరిపోదు. సో కేకేఆర్ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్. బట్ ఈ యొక్క ఓటమి వల్ల వాళ్ళ ప్లాన్ ఏమని, వాళ్ళ క్యాంపెయిన్ అంతా కూడా నీరు గారిపోయిందని చెప్పట్లేదు నేను. దే స్టిల్ హ్యావ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఛాన్స్. 10 points ఉన్నారు, అన్ని మ్యాచ్లు వేసుకొని ఉన్నారు, ఖచ్చితమైన స్ట్రాంగ్ ఛాన్స్ ఉంది. సో దే హ్యావ్ టు ఫిగర్ అవుట్ ఏంటి అని. బట్ పంజాబ్ కింగ్స్ ఇక్కడ లక్నో సూపర్ జైంట్స్కి, ఎస్ఆర్హెచ్కి, ఒక రకంగా సిఎస్కేకి చాలా పెద్ద హెల్ప్ చేసింది. ఇక్కడ వాళ్ళని 10 దగ్గర ఉంచారు, వాళ్ళు 12 దగ్గర వెళ్ళనివ్వలేదు. అలాగే వాళ్ళు పైకి వెళ్ళారు, ముంబైని కిందకి నెట్టారు, నెట్ రన్ రేట్ పెంచుకున్నారు. 260 ఇచ్చిన తర్వాత కూడా నెట్ రన్ రేట్ అనేది ఈ మ్యాచ్లో మెరుగుపడిందంటే కారణం ప్రభుసిమ్రన్ సింగ్, ఆ తర్వాత జానీ బేర్స్టో అండ్ శశాంక్ సింగ్. హర్షల్ పటేల్ ఒక ఓవర్ ఆపాడా, రాబాడా 2 ఓవర్లు ఇచ్చాడు, అది కాదు అక్కడ మ్యాటర్, వీళ్ళు ఆడారు. అండ్ ఇది చాలామంది అన్నారు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని. ఐఎమ్ నెవర్ ఎ ఫ్యాన్ ఆఫ్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ స్టార్ట్ చేసినప్పుడే వీడియో పెట్టా, ఇది ఇండియన్ క్రికెట్కి మంచిది కాదు అని. ఇండియన్ క్రికెట్ టీంకి, ఇండియన్ క్రికెటర్స్కి మంచిది, ఇండియన్ క్రికెట్ టీంకి మంచిది కాదని చెప్పా. ప్రతిసారి చెప్పా ఈ రూల్ ఏందబ్బా, ఇది బోగస్ రూల్ లాగా ఉందని చెప్తూనే వచ్చా. కానీ ప్రతిదీ దానికి అట్రిబ్యూట్ చేయకండి. ఇన్ని భారీ స్కోర్లు వచ్చేది దానికి కారణం ఇంపాక్ట్ రూల్ అని చెప్తే బాగోదు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ అనేది 8 బ్యాటర్స్ వచ్చేలాగా చేసింది, అలాగే 5 బౌలర్లు వచ్చేలాగా చేసింది. 2 వైపులు, నాణానికి 2 వైపులు ఉన్నాయి. 8 బ్యాటర్స్ వచ్చినంత మాత్రం ప్రతి వాళ్ళు 200 పైన కొడతారని గ్యారంటీ లేదు. దే గో హార్డ్ ఫ్రమ్ ద బాల్ 1. ప్రతి ఒక్కడు ఫస్ట్ బాల్ నుంచి కొట్టే ప్రయత్నం చేస్తాడు, కానీ కనెక్ట్ అవ్వాలి, సరైన టైమింగ్ కుదరాలి. అది అవుతేనే ఇన్ని స్కోర్లు వస్తాయి. అలాగే 5 బౌలర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఈక్వేషన్ మారిపోతుంది కదా అన్నమాట. వాస్తవం ఎప్పుడు నుంచో కూడా ఉంది. క్రికెట్ ఈజ్ నెవర్ అ ఫెయిర్ గేమ్ బిట్వీన్ బ్యాట్ అండ్ బాల్. మోడర్న్ డే క్రికెట్ ఎప్పుడు ఫెయిర్ గేమ్లా లేదు. కానీ ఇక్కడ మీకు సునీల్ నారాయణ బాగేసాడు, అదే 280 అంత దాంట్లో వచ్చినప్పుడు మీకు కమిన్స్ బాగేశాడు, అదే 260 అంత కొట్టినప్పుడు మీకు ఉనాదికట్ భూవీ అండ్ కమిన్స్ 3 ఓవర్లు బాగేశారు. ఇక్కడ మీకు మొన్న జరిగిన మ్యాచ్లో కూడా 220 వాళ్ళు చేసి చేస్తున్నప్పుడు అక్కడ రసల్ వచ్చి బాగేసాడు బౌలింగ్. సో ఎక్కడ అవకాశం ఉందో, ఎక్కడ ఒక రకమైన అనిశ్చితి ఉందో అక్కడ ఒక దృఢమైన నిర్ణయం కూడా వస్తుంది, దృఢమైన అవకాశం
లేదంటే కనుక దానికి ప్రత్యామ్నాయం కూడా వస్తుంది. కాకపోతే అది కష్టంగా ఉంటుంది. ఇన్ని భారీ స్కోర్లు తీసుకొచ్చి ఇంపాక్ట్ ప్లే రూల్ అని చెప్పకండి. ఇంపాక్ట్ ప్లే రూల్ తీసేయడానికి 1,00,000 కారణాలు ఉన్నాయి. ఇది మాత్రం ప్రైమరీ రీజన్ అవ్వకూడదు. బట్ ఎనీవే చాలా మందికి అనిపిస్తుంటుంది ఇటువంటి గేమ్ చూస్తుంటే అసలు బౌలర్ల పరిస్థితి ఏంటి, నిజంగానే వాడన్నా బౌలర్లు అవుదాం అనుకుంటాడా. ఒక అతనైతే ట్వీట్ కూడా పెట్టాడు, బౌలింగ్ మిషన్లు పెట్టేద్దాం పోరే, ఎందుకు ఇంకా బౌలర్లు పాపం వాళ్ళు కూర్చోబెట్టి ఆడించి వాళ్ళు కొట్టుకుంటారు, బ్యాటింగ్ ప్రాక్టీస్ ఇద్దామని విచిస్తారు. కాదనట్లేదు, బట్ గేమ్ అలా ఇవాల్వ్ అయింది. అంత పవర్ఫుల్ హిట్టింగ్ కొడుతూ ఉన్నారు. అండ్ ఇది ప్రతిసారి జరుగుతుంది అన్నా కూడా కష్టమే బాస్, అంత తేలిక కాదు. ఇప్పుడు చెన్నై లాంటి వికెట్ మీద కేకేఆర్ 130కే పోయింది. జీటీడీసీ వికెట్ మీద జీటీ కోల్పోయారు. అదే జీటీ మళ్ళీ వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 200 పైన పరుగులు చేసే ప్రయత్నం చేసింది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద పిచ్ ఆల్సో. అండ్ ఆ పరిస్థితుల్లో బ్యాట్స్మెన్ ఆడింది గురించి కూడా ఎక్కువ పరుగులు వచ్చేసాయి కదా అని చెప్పేసి మనం ఇక్కడ ఏదో డ్రాస్టిక్గా నిర్ణయాలు తీసుకోవాల్సిన లేదా ఒక ఇన్ఫరెన్సెస్, ఒక డిడక్షన్స్కి రావాల్సిన అవసరం లేదనిపిస్తోంది. బట్ ఓవరాల్ అ ఫెంటాస్టిక్ హై స్కోరింగ్ మ్యాచ్ ఇది. ఇంటర్నేషనల్గా ఐ థింక్ స్టిల్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ ఆ మ్యాచ్ అనేది 258 259 అంతే చేశారు వాళ్ళు. బట్ ఓవరాల్ T20 కాంపిటీషన్ దిస్ ఇస్ ద హైయెస్ట్ చేస్. పంజాబ్ కింగ్స్ గెలిచారు. ఇక్కడ ఒక విషయం చెప్తా, ఆర్సీబీ వాళ్ళు అదే 223 224 కేకేఆర్కి అగేన్స్ట్గా చేసి ఉంటే కేకేఆర్ 10 పాయింట్ల దగ్గర ఉండేది కాదు, 8 పాయింట్ల దగ్గర ఉండేది. అండ్ పాయింట్స్ టేబుల్ అనేది భయంకరంగా ఓపెన్ అప్ అయిపోయింది. సో ఆర్సీబీ ఆ మ్యాచ్ గెలవకుండా ఉండడం అనేది కేకేఆర్కి చాలా పెద్ద ఫేవర్ అయింది. సో కొంతమంది అనొచ్చు ఇదేంటి ఇక్కడ కూడా ఆర్సీబీని తెస్తున్నారని. ప్రతి మ్యాచ్ ప్రతి ఒక్క టీం వేరే టీంలో ఇంపాక్ట్ చేసే ఫేజ్ అని వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆవిడ గెలుచుంటే థింగ్స్ కూడా బిన్ డిఫరెంట్. వాళ్ళు ప్లే ఆఫ్ సిరీస్లో స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు, 2 బ్యాక్ టు బ్యాక్ విన్ వచ్చి ఇప్పుడు వాళ్ళకి ఎలాగో కథ ముగిసింది. పంజాబ్ కొంచెం అవకాశం ఉన్నా చూడాలి, ప్రతిసారి ఇలాంటి ఇన్నింగ్స్ వస్తుందా రాదా అనేది చూడాలి. మరి మీరేమనుకుంటున్నారు?